హలో అండి, ఈరోజు వీడియోలో కారపొడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఎండుమిర్చి 50 గ్రామ్స్ తీసుకోండి, ఇలా దోరగా వేయించండి. ధనియాలు 100 గ్రాములు, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేయండి. కల్లుప్పు వేసుకోవచ్చు లేకపోతే లేదు, అది మీ చాయిస్ అండి. ఎందుకు వేసారంటే కల్లుప్పు తేమ అనేది ఉంటే లాగేస్తుంది, శీతాకాలం కదా పొడిగా ఉంటుంది, నిల్వ ఉంటుందని చెప్పి వేశారు. దాంతోపాటు అవన్నీ బ్రౌన్ షేడ్లోకి వచ్చిన తర్వాత వేగిన తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకుంటారు. 5 రబ్బలు వేస్తే చాలండి వెల్లుల్లి రబ్బలు. అన్నీ కలిపి ఇలా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు, అంత ఎక్కువగా ఎగనవద్దండి, గోల్డ్ షేడ్ వచ్చే వరకు కరకరలాడిలా ఉంటే చాలు. తర్వాత ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టండి. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసి ఫ్రై చేసుకున్నాయి రెండును. ఇందులో కరివేపాకు కూడా వేసుకుంటారు, బాగుంటుంది. కరివేపాకు కూడా ఆకు విరిగేంత వరకు ఫ్రై చేసుకోండి, కరకరలాడేలా ఉండాలి కరివేపాకు. చూడండి, ఇలా పచ్చివాసన పోయి కరివేపాకు అంతా క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోండి. కారపొడి చాలామందికి ఇష్టం. ఇడ్లీలో నెయ్యి వేసుకుని కారపొడి వేసుకుని తింటే ఆ మజాయే వేరు. బాలింత్రాలకు కూడా చాలా మంచిదండి, కారపొడి పెడతారు ఎక్కువగా, ఒళ్ళు ఆరుతుందని చెప్పి. అదిగోండి, క్రిస్పీగా అయిపోయినాయి, దించేసుకుందాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు, వేగించిన ధనియాలు అవన్నీ మిక్సీలో వేసుకుంటారు, కొంతమంది రోట్లో కూడా దంచుకుంటారు. ఇదివరకు మా అమ్మ దంచేది, ఇప్పుడు దంచలేక మిక్సీ పట్టేసుకున్నాం. మొత్తం 3 మిక్స్ చేసేసారండి, 3 వేసేసింది ఒకేసారి. ఇలా బరకగా ఆడుకోవాలి, మెత్తగా పౌడర్లా కాదు, బరకగా ఉంటేనే బాగుంటుంది. ధనియాలు మెత్తగా అవ్వకూడదండి, అక్కడక్కడ తగులుతూ ఉండాలి. చూసారా కారపొడి ఎంత ఈజీగా.